తిరుమల శ్రీవారి లడ్డూను మహాప్రసాదంగా భావిస్తామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రసాదాన్ని కూడా కల్తీ చేస్తారా అని ఆవేదన కలుగుతుందన్నారు. ఈ స్థాయిలో కల్తీ జరుగుతుందని ఊహించలేదని చెప్పారు. అపవిత్రం చేస్తే ఏం మాట్లాడకుండా ఉండాలా అని ప్రశ్నించారు. తప్పులు చేసిన వారిని జగన్ ఎలా సమర్థిస్తారని పవన్ కళ్యాణ్ నిలదీశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుమల లడ్డూ కల్తీపై ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. గుంటూరు జిల్లా నంబూరులోని దశావతార వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ దీక్షను స్వీకరించారు. అంతకుముందు ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పండితుల ఆశీర్వచనం పొందారు. 11 రోజుల పాటు దీనిని కొనసాగించనున్నారు. దీక్ష పూర్తయ్యాక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పవన్ కళ్యాణ్ దర్శించుకోనున్నారు. తిరుమలలో జరిగిన అపచారం అందరికీ తెలిసిందేనని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. 300 ఏళ్లకు పైగా తిరుమల లడ్డూ ప్రసాదాన్ని పంచుతున్నారని చెప్పారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. 2019 నుంచి సంస్కరణల పేరుతో వైఎస్ఆర్సీపీ చాలా మార్పులు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామివారి పూజా విధానాలను మార్చేశారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. తిరుమల శ్రీవారి లడ్డూను మహాప్రసాదంగా భావిస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రసాదాన్ని కూడా కల్తీ చేస్తారా అని ఆవేదన కలుగుతోందని చెప్పారు. ఈ స్థాయిలో కల్తీ జరుగుతోందని ఊహించలేదని పేర్కొన్నారు. అపవిత్రం చేస్తే ఏం మాట్లాడకుండా ఉండాలా అని ప్రశ్నించారు. అపవిత్రం జరుగుతుంటే సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి ఏం చేశారని నిలదీశారు. తప్పులు చేసిన వారిని జగన్ ఎలా సమర్థిస్తారని విమర్శించారు. కోట్ల మంది హిందువులు స్వీకరించే ప్రసాదాన్ని అపవిత్రం చేస్తారా అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. వేదన కలిగినప్పుడు పోరాడతాం, ఏ మతంపై దాడి జరిగినా ఇలాగే స్పందిస్తామన్నారు. పరస్పర విశ్వాసాలను గౌరవించుకోవాలని, దోషులకు కఠిన శిక్ష పడాల్సిందేనని ఖరాఖండిగా తేల్చి చెప్పారు. కేబినెట్ భేటీలో, అసెంబ్లీలో చర్చ జరగాలని, నెయ్యి ఎందుకు తక్కువ ధరకు వస్తోందని ఆలోచించరా? కల్తీ నెయ్యి విషయం తెలిసి కొంతమంది భయపడి చెప్పలేదా? టీటీడీలో ఇంతమంది ఉద్యోగులు ఉంటే ఎవరికీ తెలియదా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. కోట్లాది మంది హిందువులు అపవిత్రమైతే, ఈ ప్రసాదం అపవిత్రమైతే ఒక్కరు కూడా మాట్లాడకూడదు. ఇది సెక్యులర్ వ్యవస్థకు విఘాతం అంటే హిందువులకి మనోభావాలు ఉండవా? ఇది ఒక్కరు నిందించట్లా? అసలు మీరు ప్రస్తావన చేయకూడదు, ఇది తప్పు, ఇది మాట్లాడకూడదంటే ఎట్లా? ఇదే వేరే మతానికి మీరు అన్వయిస్తారా? నేను అన్ని మతాలని సమానంగా గౌరవించేవాడిని, ఇస్లాంని గౌరవించేవాడిని, క్రిస్టియానిటీని గౌరవించేవాళ్ళం. మేమందరం సనాతన ధర్మం అని మొత్తుకుంటున్నాం. దేనికి సనాతన ధర్మం అంటే? సనాతన ధర్మానికి ఒకరు ప్రారంభించింది కాదు. ఇది ఒక వ్యక్తో ఒక కూర్చోబెట్టి ఒకరు స్టార్ట్ చేసింది కాదు. ఇది కొన్ని వేలాది సంవత్సరాలుగా అన్ని మతాలని, అన్ని విశ్వాసాలని అలింగనం చేసుకున్న నేల ఇది. అలా దగ్గర తీసుకున్న ఈ నేల మీద ఇలాంటి అపవిత్రం జరిగితే, రిపీటెడ్గా జరిగితే, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, రిపీటెడ్గా జరిగితే ఇప్పుడు కూడా మాట్లాడకూడదంటే అది తప్పు చేసిన వాళ్ళం అవుతాం. మేము కాదంటలా. టీటీడీ బోర్డు, అప్పుడు టీటీడీ బోర్డు బాధ్యత తీసుకోవాలి. పొలిటికల్గా వచ్చి అలంకారప్రాయంగా ఒక్కొక్కళ్ళు వచ్చేసి దర్శనాలకి టికెట్లు ఇవ్వడానికి మీరు బోర్డు మెంబర్స్ అవ్వలేదు. మీరు ఎవరు చైర్మన్ కానీ ఈవో కానీ. మీరు అక్కడ ధర్మాన్ని పరిరక్షించాలి. మీరు అక్కడ మీ ఇష్టాలకి మీరు కూర్చోబెట్టి మీ ఇష్టాలకి కాంట్రాక్ట్లు ఇచ్చుకోవడానికి మీరు టీటీడీ బోర్డుకి మీరు వెళ్ళలేదు. మీరందరూ, మీ అందరికీ బాధ్యత ఉంది. మీరు నిర్ణయించుకోవాలి. ఎవరికి కోపాలు రావు, ఎవరికి వేదన రాదు, ఎవరికి బాధలు రావంటే కుదరదు. వస్తాయి బాధలు. ఒకే దేశం ఒకే ఎన్నికతో సమైక్యవాదం దెబ్బతింటుందని, హిట్లర్ వాదనలుగా మోడీ వాదన ఉందని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యంత పెద్దదైన భారతదేశానికి ఒకేసారి ఎన్నిక ఎలా కుదురుతుందన్నారు. ప్రజాస్వామ్యం ఉండకూడదని, అధ్యక్ష తరహా పాలన కోసమే ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక అంటూ నిప్పులు చెరిగారు. ఎంబీ భవన్లో కామ్రేడ్ సీతారాం యెచూరి సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సభలో బీజేపీ మినహా అన్ని పార్టీల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు మాట్లాడుతూ, ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది ఖర్చులు తగ్గటం కోసమట. ప్రజాస్వామ్యం పోయినా పర్లేదా అని ప్రశ్నించారు. ఖర్చు కోసం ప్రాణాలు తీసేయాలన్న హిట్లర్ వాదనలాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వాదన ఉందని ఆయన చెప్పుకొచ్చారు. అత్యంత పెద్దదైన భారతదేశానికి ఒకేసారి ఎన్నిక ఎలా కుదురుతుందా అని సిపిఎం నేత బివి రాఘవులు అన్నారు. ప్రజాస్వామ్యం ఉండకూడదని, అధ్యక్ష తరహా పాలన కోసమే ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక, దేశం ఐక్యంగా ఉండదన్నారు. సీతారాం యెచూరి మార్క్సిస్ట్ పార్టీని దేశంలో అభివృద్ధి చేశారని చెప్పుకొచ్చారు. ప్రజాస్వామ్య రక్షణ కోసం సీతారాం యెచూరి పోరాడారని గుర్తు చేశారు. ప్రజాస్వామ్య రక్షణ అత్యవసరమైన సమయంలో సీతారాం యెచూరి మరణం బాధాకరమని ఆయన అన్నారు. దేశమే కాదు, ఒకే పన్ను
జిఎస్టీ వచ్చింది. ఒకే భాష, హిందీ మాట్లాడు, సంస్కృతం మాట్లాడు, మిగతా భాషలు లేవని చెప్పేసి చెప్పారు. ఒకే లైసెన్స్, భారతదేశంలో ఏమన్నా ఒకే లైసెన్స్, రాష్ట్రాలకు లైసెన్స్ ఇచ్చేదని కూడా ఏం లేదు. ఒకే ల్యాండ్ రిజిస్ట్రేషన్ అంటారు. నువ్వు ఎక్కడున్నా రిజిస్ట్రేషన్ దేశం మొత్తం అదే ఒకే రిజిస్ట్రేషన్ అంటారు. మీకు అందరికీ ఆధార్ కార్డు వచ్చేసింది, మనకు నంబర్లు వచ్చేస్తాయి. జైల్లో నంబర్లు ఇచ్చేవాడు, ఇప్పుడు మనందరికీ నంబర్లే. అన్నీ ఒకటే. ఆ మధ్య ఒక ప్రతిపాదన పెట్టారు, భారతదేశంలో ఉండే పోలీసుల వాళ్ళందరూ ఒకే డ్రెస్ వేసుకోవాలంట. రాష్ట్రానికి భిన్నమైన డ్రెస్సులు ఏమైనా ఉండదు. భోజనం కూడా ఒకటే రకమైన భోజనం, మళ్ళీ వేరే భోజనాలు ఏమి ఉండకూడదు. ఒకే రకమైన భోజనం, నాన్ వెజిటేరియన్ ఇట్లాంటివన్నీ. ఇండియన్ ఎయిర్లైన్స్లో వచ్చినప్పుడు ఇప్పుడు ప్రైవేటీకరణ చేశారు. ఇండియన్ ఎయిర్లైన్స్లో వచ్చినప్పుడు వెజిటేరియన్ భోజనం పెట్టకూడదని చెప్పేసి పెట్టారు. చాలా కాలం నాన్ వెజిటేరియన్ తీసేసి వెజిటేరియన్ పెట్టారు. ఇప్పుడు తాతా గారు ఇండియన్ ఎయిర్లైన్స్ కొనుక్కుని మళ్ళీ నాన్ వెజిటేరియన్ ఇంట్రొడ్యూస్. అంటే ఒకే భోజనం నిర్వహిస్తాం, పెళ్లి కూడా ఒకే రకంగా ఉండాలని చెప్పి అంటాం, బట్టలు కూడా ఒకే రకంగా ఉండాలని చెప్పేసి అంటాం. ఈ మధ్య ఉత్తరాదిన అందరూ పంచలు కట్టుకొని, పిల్లలందరూ పంచలు కట్టుకొని పడిపోవాలి. మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కింది. వరల్డ్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డు దక్కింది. సినీ రంగంలో 150కి పైగా చిత్రాల్లో నటించిన చిరంజీవికి విభిన్న ఆహార్యం, నటన, డాన్స్ కు గాను గిన్నిస్ బుక్ లో చోటు లభించింది. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ఆయనకు ఈ అవార్డు అందించారు. హైదరాబాద్ లో జరిగిన ఈ ఈవెంట్ లో చిరంజీవి కుటుంబ సభ్యులు, మెగా హీరోలు సాయిధరం తేజ్, వరుణ్ తేజ్ పాల్గొన్నారు. నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు, సీనియర్ డైరెక్టర్ రాఘవేందర్ రావు, డైరెక్టర్ బాబీ తదితరులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్లో వరద బాధితులకు 25,000 రూపాయల నష్టపరిహారం ప్రకటించనున్నట్లు దేశ చరిత్రలో ఎక్కడ చూసిన దాఖలాలు లేవని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. ప్రజల కష్టాలు తెలిసిన నాయకులకే ఆపద సమయాల్లో అండగా నిలబడే గుణం ఉంటుందని పేర్కొన్నారు. నగరంలోని సెంట్రల్ నియోజకవర్గం ముత్యాలంపాడు జిఎస్ రాజు కళ్యాణ మండపంలో ఇది మన మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు విచ్చేశారు. ఎమ్మెల్యేతో పాటు డివిజన్ కార్పొరేటర్, కూటమి పార్టీ నాయకులు, సచివాలయం ఉద్యోగులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు 100 రోజుల్లో కూటమి ప్రభుత్వం సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించారు. అనంతరం బోండా ఉమ మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. మంచి వ్యక్తులకు ఓటు వేశారు కాబట్టే ప్రజలందరికీ మంచి చేయగలుగుతున్నట్లు చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని పింఛన్లు ఒక్కసారిగా 1,000 రూపాయలు పెంచడం, మెగా డిఎస్సితో 16,437 ఉపాధ్యాయ పోస్టులు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, 5 రూపాయలకే అన్నా క్యాంటీన్ల ద్వారా భోజనం, ప్రతి నెల 1వ తారీఖునే జీతాలు చెల్లించడంతో పాటు చెప్పని హామీలు, వరద బాధితులకు అండగా నిలబడటం వంటి ఎన్నో కార్యక్రమాలు చేసినట్లు వివరించారు. మహిళలకు దీపావళి నుంచి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా, ప్రతి నెల మహిళలందరికీ నెలకు 1,500 రూపాయలు ఇవ్వటం, అతి త్వరలో కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమంది తల్లుల ఖాతాల్లో 15,000 రూపాయలు జమ చేస్తామని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు హామీ ఇచ్చారు. గతంలో ఎప్పుడూ చూడని విజయవాడ నగరంలో వరద విపత్తు వచ్చిందని సీఎం చంద్రబాబు నిద్రాహారాలు మాని ఎమ్మెల్యేలు, అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించి బాధితులకు అండగా ఉన్నారని తెలిపారు. గతంలో వైసీపీ ప్రభుత్వం 1,000 రూపాయలు పింఛన్ పెంచుతామని 5 ఏళ్ళు ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిచ్చారు పింఛన్దారులు. ఒక్కరోజు మొదటి రోజే 3,000 పింఛన్ 4,000 చేయటం కాకుండా ఏప్రిల్, మే, జూన్ మాసానికి 3 నెలలు కూడా 1,000 రూపాయలు పెంచి ఇచ్చాం. అంతేకాకుండా వికలాంగులకి 3,000 పింఛన్ 6,000 చేసాం. అన్నా క్యాంటీన్ 175 అన్నా క్యాంటీన్ పొద్దున్నే 5 రూపాయలకి టిఫిన్, 5 రూపాయలకి భోజనం, 5 రూపాయలు రాత్రి భోజనం పెట్టాం. 17,000 డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చాం. ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసాం. అలాగే ఉచిత ఇసుకని పునరుద్ధరించాం. అనేక రకాలుగా ప్రజలకి మేలు చేయటమే కాకుండా రేపు దీపావళి నుంచి మహిళలందరికీ 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఇవ్వబోతూ ఉన్నాం. ఏదైతే గ్యాస్ బండ గుదిబండగా మారిందో దాన్ని అన్నింటిని ఇవ్వబోతూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అధికారం ముందు ఏం చెప్పామో రాకముందు అన్ని హామీలను నెరవేరుస్తామని ఈ సందర్భంగా, అందుకని ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలందరూ సంతోషాల మధ్య వేడుకలు చేసుకుంటూ కేకులు కట్ చేస్తూ మా అక్క చెల్లెలందరి మధ్య ఈ కార్యక్రమాన్ని చేయటమే భాగంగా ముందుకెళ్తా ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తాం.
రాష్ట్ర దిశ మార్చడానికి రాజకీయ పార్టీ అవసరమని గుర్తించి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన మహనీయుడు అన్న నందమూరి తారక రామారావు అని గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు అన్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన అనతి కాలంలోనే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి పేద ప్రజలకు కూడు గూడు గుడ్డ కల్పించారని చెప్పారు. ఆస్తిలో మహిళలకు సమాన హక్కు కల్పించారని చెప్పారు. రాజకీయాల్లో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని, బీసీలకు రాజ్యాధికారం కల్పించారని పేర్కొన్నారు. ప్రసాదంపాడులో టీడీపీ యూత్ ఆధ్వర్యంలో యుగపురుషుడు టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ముఖ్య అతిథిగా విచ్చేసి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ స్థాపించిన అనతి కాలంలోనే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి పేద ప్రజలకు కూడు గూడు గుడ్డ కల్పించారని చెప్పారు. ఆస్తిలో మహిళలకు సమాన హక్కు కల్పించారని చెప్పారు. రాజకీయాల్లో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని, బీసీలకు రాజ్యాధికారం కల్పించారని పేర్కొన్నారు. రాజకీయ పార్టీని క్రమశిక్షణ నిజాయితీతో నడిపించారని అన్నారు. మహానుభావుడు స్థాపించిన పార్టీలో తాను ఎమ్మెల్యే కావటం ఆనందంగా ఉందన్నారు. గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేసిన వారందరినీ అభినందిస్తున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్కు తెలుగు భాష అంటే ఎనలేని మమకారం అని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో తన తెలుగు వాగ్ధాటితో తన భావాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి తిరుగులేని విజయాన్ని సాధించారని అన్నారు. కవులు, కళాకారులు, సాహితీవేత్తలంటే మమకారమని చెప్పారు. ఎన్టీఆర్ కళాకారుడిగా సినిమాలతో ఆగిపోకుండా రాజకీయ పార్టీని స్థాపించి పేద ప్రజల జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చారని చెప్పారు. పేద ప్రజలకు కూడు గూడు గుడ్డ కల్పించి వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని తెలిపారు. అన్ని స్థానాల్లో మెజారిటీ దిశగా ఆ రోజున 83 అధికారంలో రావడానికి కారణం ఆయన తెలుగును బేస్ చేసి వెళ్ళడం అని నేను బలంగా నమ్ముతున్నాను. అలాగే తెలుగు భాష పట్ల ఆయనకున్న మమకారం, అలాగే లలిత కళాతోరణ నిర్మించడం కానీ ఏం చేసినా కవులు కళాకారులు రాజకీయ నాయకులు ఎక్కువ మంది చరిత్రలో నిలవరు. కవులు కళాకారులు అయితే 100 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పుడు మన కవయిత్రి మొల్లగారు విగ్రహావిష్కరణ చేసినట్ట కృష్ణదేవరాయలు కానీ. కానీ ఎన్టీ రామారావు గారు కళాకారుడు అవుతుందో పాటు మిగతా సినిమా యాక్టర్లాగా సినిమాలతో ఆగిపోయి ఉంటే బహుశా ఇంతకాలం ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉండేవాళ్ళు కాదంటే మనం చెప్పలేం. కానీ రాజకీయ పార్టీని స్థాపించి పేద ప్రజల జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చి వరెన్నో లగ్జరీగా ఉన్న రోజుల్లో ₹2 కిలో బియ్యం పెడితే ఆ రోజు విజయభాస్కర్ రెడ్డి గారు 6 మాసాల ముందే ₹1.90 బియ్యం ఇచ్చాడు. ఈయనకు వచ్చిన ప్రజాదరణని చూసి భయపడే రోజు కాంగ్రెస్ పార్టీ. కానీ జనం ఎన్టీఆర్ ₹2 కిలో బియ్యం ఇస్తానన్నారని, అందుకోసమే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారని జనం కాంగ్రెస్ నమ్మల. ఎన్టీఆర్కి నభూతో నభవిష్యత్ రీతిలో ఆ రోజున మెజార్టీ ఇచ్చిన పరిస్థితి. కొత్తగా రాజకీయ పార్టీ 9 మాసాల్లో అధికారంలోకి వచ్చిన పరిస్థితి. అలాంటి ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం అలాగే ఏర్పాటు చేసిన అందరినీ మరోసారి అభినందిస్తున్నాం. సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ అందరికీ సంక్షేమాలు, పథకాలను అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ప్రజల ఆకాంక్షలు, ఆలోచనలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కలయికతో రాష్ట్రంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం రాజరాజేశ్వరిపేటలో కూటమి నేతలు జలీల్ ఖాన్, షేక్ బాజీలతో పాటు పలువురు కూటమి నేతలు కలిసి పర్యటించారు. ఇంటింటికి వెళ్లి 100 రోజుల పాలనలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. సంక్షోభంలోనూ సంక్షేమం అందించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవంతమయ్యారని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై విమర్శలు మానుకొని ప్రజలకు సేవ చేయాలని సూచించారు. వరదల సమయంలో వైసీపీ నాయకులు ఎక్కడున్నారని ప్రశ్నించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను సరిదిద్దుతూ ముందుకు వెళ్తున్నామన్నారు. వరద విపత్తు సమయంలో కూటమి నేతలు మాత్రమే బాధితులకు అండగా నిలబడ్డారన్నారు. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి బాధితులకు నిరంతరం అందుబాటులో ఉంటూ చేసిన సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. 100 రోజులు పూర్తి చేసుకున్నప్పటికీ పాలనలో 1000 రోజులు ముందడుగు వేశామన్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్, బీజేపీపై సానుకూలత, చంద్రబాబుపై ప్రజల్లో నమ్మకం ఏర్పడటంతో కూటమి ప్రభుత్వానికి ప్రజలు అనూహ్యమైన విజయాన్నిచ్చారన్నారు. రాజధాని అమరావతి మొదలు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని జలీల్ ఖాన్ స్పష్టం చేశారు. గత చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని, ఏ నాయకుడు చేయని పని ఏ ప్రజలైనా అడగండి. ఒకటారా ఎక్కడైనా దొరకపోతే రాకపోతే వాళ్ళకు కూడా ఈ వారం మేము వాళ్ళకు కూడా ఇస్తాం.
ఎవరికి అన్యాయం చేయను. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రభుత్వం ద్వారా జగన్మోహన్ రెడ్డి సున్నా బడ్జెట్ డబ్బులు లేకుండా సున్నా చేసేస్తే అయినప్పుడు కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు ధైర్యంతో మీ అందరినీ ఆదుకున్నారు. ప్రజలకు ఎంత ఇచ్చినా సరిపోదు. మీరు కూడా ఏంటంటే నమ్మకంగా ఎవరైతే చేశారో ఈ పేట అంతా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రైల్వే స్థలం ఇది, అవునా కాదా? పోరాడి 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 ఇది కార్పొరేషన్ ప్లాన్లో లేదు. కార్పొరేషన్ ప్లాన్లో చేర్పించి 3,000 అంటే కొనేవాళ్ళు లేరు. ఇవాళ 70,000 అమ్ముతున్నారు. ₹1,00,000 అమ్మే సందులు కూడా డ్రైనేజీలు వేయించాం, లైట్లు వేయించాం. అనేక 2 సార్లు ఎమ్మెల్యే అయ్యి ఇది కార్పొరేషన్లో చేర్పించాం. కాబట్టి ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రజలు కూడా మా నాయకుడు ప్రజల దగ్గరికి వెళ్ళి మేము ఏం చేసాం చెప్పమన్నాడు కాబట్టి మీ అందరికీ రావడం జరిగింది. ఎక్కడైనా మీకు 10 మందికి రాకపోతే మీరు బాధపడాల్సిన అవసరం లేదు. క్యాన్సర్ బారిన పడిన వారు రోగులు కాదని, క్యాన్సర్ సైనికులు విజేతలని డాక్టర్ సిఎల్ వెంకట్రావు అన్నారు. ఆనాడు పాకిస్తాన్ మీద యుద్ధం చేసి గెలిచామని, కోవిడ్ మీద యుద్ధం చేసి మందులు, వ్యాక్సిన్ వాడి జయించామని చెప్పారు. క్యాన్సర్ బారిన పడిన వారు ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదన్నారు. మనం బయట ఎంత ధైర్యంగా ఉంటామో మన రక్తంలో ఉండే తెల్ల కణాలు క్యాన్సర్ కణాలపై యుద్ధం చేసి ఎక్కువ కాలం జీవించేలా చేస్తాయన్నారు. రోగ నిరోధక శక్తి అంటే రక్తంలో ఉండే తెల్ల రక్త కణాలేనని చెప్పారు. రూట్స్ హెల్త్ ఫౌండేషన్, నోబెల్ ఫౌండేషన్, జై భారత్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కానూరులోని అమెరికన్ అంకాలజీ ఇన్స్టిట్యూట్లో వరల్డ్ రోజ్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. డాక్టర్ సిఎల్ వెంకటరావు, అమెరికన్ అంకాలజీ ఇన్స్టిట్యూట్ మెడికల్ డైరెక్టర్ కోట రాజేష్, పారిశ్రామికవేత్త అన్నె శివనాగేశ్వరరావు, జై భారత్ చారిటబుల్ ట్రస్ట్ శ్రీనివాసు, రూట్స్ హెల్త్ ఫౌండేషన్ చైర్మన్ విజయభాస్కర్ పాల్గొన్నారు. క్యాన్సర్ బాధితులకు గులాబీ పూలు బహుమతులు అందజేశారు. వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సిఎల్ వెంకటరావు మాట్లాడుతూ రోగనిరోధక శక్తి అంటే రక్తంలో ఉండే తెల్ల రక్త కణాలేనని చెప్పారు. మనం ధైర్యంగా, ఉత్సాహంగా ఉన్నప్పుడే తెల్ల రక్త కణాలు క్యాన్సర్ కణాలపై యుద్ధం చేసి గెలుస్తాయన్నారు. మనిషి భయంతో, దిగులుగా ఉంటే తెల్ల రక్త కణాలు పడుకుంటాయన్నారు. క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ధూమపానం చేయకూడదని, మద్యం సేవించకూడదని తెలిపారు. పంట పొలాల్లో రసాయన ఎరువులు వాడకుండా పశువుల పేడ వాడాలన్నారు. 4వ దశ వరకు క్యాన్సర్ వచ్చినా నొప్పి ఉండదని, అందుకనే ఆలస్యం చేస్తున్నారని చెప్పారు. క్యాన్సర్ను ప్రాథమిక దశలో గుర్తిస్తే నయం చేయవచ్చని తెలిపారు. వంశపారంపర్యంగా క్యాన్సర్ వస్తుందని చెప్పారు. ఎవరు వచ్చినా, ఏది అడిగినా, ఏది కాదనకుండా సహాయం చేస్తూ, ముఖ్యంగా క్యాన్సర్ సంబంధించిన వారికి ఎంతో సహాయ సహకారాలు గత 2-3 దశాబ్దాలుగా తనదైన సేవను అందిస్తున్న అన్నే శివనాగేశ్వరరావు గారు, అలాగే రైల్వేలో ఆ శాఖలో నిరంతరం బిజీగా ఉంటూ కూడా సేవ చేయాలంటే సమయం అనేది కాదు. వేర్ దేర్ ఈజ్ విల్ దేర్ ఈజ్ ఎ వే. మనసు ఉంటే మార్గాలు ఉంటాయి. అలా శ్రీనివాస్ గారు జై భారత్ చారిటబుల్ ట్రస్ట్ పెట్టి ఈరోజు మనందరికీ ఇక్కడ వచ్చిన ఆహ్వానితులకు ఈ పండ్లు ఇస్తున్నందుకు హృదయపూర్వకంగా అభినందిస్తూ, అలాగే మరొక సంస్థ నోబెల్ ఫౌండేషన్, ఇలా ఒకరే కాదు అందరూ కలిసికట్టుగా చేయడం ద్వారా సమిష్టి కృషి ఎప్పుడు ఫలిస్తుంది. అనంతరం అమెరికన్ అంకాలజీ ఇన్స్టిట్యూట్ మెడికల్ డైరెక్టర్ కోట రాజేష్ మాట్లాడుతూ క్యాన్సర్ వచ్చిన వారు ధైర్యంగా వైద్యం చేయించుకోవాలని, భయం, అనుమానంతో చికిత్స తీసుకుంటే అంతగా ఫలితం ఉండదన్నారు. క్యాన్సర్ బాధితుల్లో మానసిక ధైర్యాన్ని నింపాల్సిన అవసరం ఉందని చెప్పారు. బ్రెత్లెస్నెస్ ఆర్ ఆయాసము అట్లా వాళ్ళ క్యాన్సర్ని బట్టి ఉండే లక్షణాలని మనం కొద్దిగా తగ్గించడానికి ప్రయత్నం చేయొచ్చు. సో ఆ తగ్గించే క్రమంలో క్యాన్సర్ పేషెంట్స్ కోరుకునేది ఇట్లాంటి ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఆర్ ఇట్లా ఎన్జిఓస్ నుంచి కొంత సపోర్టు అట్లాంటి కార్యక్రమాలు వస్తే వాళ్ళకు మానసిక ధైర్యం పెరిగి ఇంకా బెటర్గా వాళ్ళు ఆ చివరి దశలో లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. సో ప్రతి సంవత్సరం ఈ రోజ్ డేని ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఇక్కడే చేస్తూ ఉంటారు విజయభాస్కర్ గారు. సో ఎవ్రీ ఇయర్ కూడా కొత్త క్యాన్సర్ పేషెంట్స్ బ్యాచ్ ఉంటుంది. సో వాళ్ళు ఇన్స్పిరేషన్ నింపి ఫర్దర్గా వాళ్ళు ఫైట్ చేయడానికి ఒక స్ఫూర్తిగా నిలుస్తుంది. అట్లాగే నాతో పాటు డాక్టర్ విజయ్ గారు సర్జికల్ ఆంకాలజిస్టు, డాక్టర్ క్రాంతి రేడియేషన్ ఆంకాలజిస్టు.
అనంతరం డాక్టర్ విజయభాస్కర్, పారిశ్రామికవేత్త అన్నే శివనాగేశ్వరరావు మాట్లాడుతూ క్యాన్సర్ బాధితులు ధైర్యంగా ఉండాలని, కుటుంబం సపోర్టు తీసుకోవాలన్నారు. కుటుంబ సభ్యులు అండగా నిలవాలన్నారు. త్వరగా కోలుకొని ఇంటికి వెళ్లాలని, సాధారణ జీవితాన్ని కుటుంబ సభ్యులతో గడపాలని ఆకాంక్షించారు. ఒక పాప క్యాన్సర్ గురైనప్పుడు ఏ విధంగా రియాక్ట్ అవుతుంది? మామూలుగా అయితే సాధారణంగా ఒక 12 years వాళ్ళు వచ్చినప్పుడు ఒక గాలికి క్యాన్సర్ గురైనప్పుడు డాక్టర్లు నెల కన్నా ఎక్కువ కాలం బతకదని చెప్పినప్పుడు ఆ పాప మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పరిస్థితి ఎలా ఉంటుంది? అయితే ఆ పాప కుంగిపోలేదు, అమ్మడే తేరుకుంది. తేరుకుని ఏం చేసింది? క్యాన్సర్ సఫరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎంక్వైరీ చేసి వాళ్ళందరినీ కలుసుకోవడం ప్రారంభించి వాళ్ళకి ధైర్యం చెప్పి, అలాగే అమ్మాయి ఇంట్లో ఉండి కొన్ని పోయిమ్స్, కొన్ని మెసేజ్లు వీటన్నిటి ద్వారా వాళ్ళకి ఇప్పుడు మేమైతే చెప్తున్నామో అదే ఇన్స్పిరేషన్ నింపింది. అలా ఒక నెల బతుకుతుంది అనుకున్న ఆ మిలిండా రోజ్ అనే పాప 6 నెలలు బతికింది. 6 నెలలు బతికి సెప్టెంబర్ 22వ తేదీన మరి మరణించింది. కాబట్టి ఐక్యరాజ్య సమితి మిలిండా రోజ్ గౌరవార్థం క్యాన్సర్ రోజ్ డే కింద డిక్లేర్ చేసింది. మాట చెప్పుకోవడానికే భయపడి సిగ్గుపడే రోజుల్లోనే ఈ రూట్స్ హాస్పిటల్ సెంటర్ ద్వారా బోర్డులు, అవేర్నెస్ బోర్డులు ఇక్కడి నుంచి బందర్ వరకు పెద్ద పెద్ద బోర్డులు విజయభాస్కర్ ఆధ్వర్యంలో క్యాన్సర్ జబ్బు నయమవుతుంది అని క్లియర్గా చెప్పి ఆధారపడవద్దని ఫస్ట్ వర్డ్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో మా రూట్స్ హాస్పిటల్ చేసింది. అదేవిధంగా నిన్న చేసిన మనం అనారోగ్య పరిస్థితుల వల్ల మనకి జబ్బు వచ్చింది. అంటే వ్యాయామం చేయలేదు, సరైన ఆహారం తీసుకోలేదు, ఈ ప్లాస్టిక్ వీటి వల్ల కొంత కలుషితమైన పదార్థాలు వీటి వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది అనేది ఒక రకంగా తెలుసుకుంటున్నాం. భీమా ఆరోగ్య బీమా ప్రీమియంపై కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న 18% జీఎస్టీని వెంటనే ఉపసంహరించాలని సౌత్ సెంట్రల్ జోన్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి టీవీఎన్ఎస్ రవీంద్రనాథ్ డిమాండ్ చేశారు. ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్టీ విధించడం వల్ల కోట్లాది మంది ఈ సౌకర్యాన్ని పొందలేకపోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని ఎత్తివేయని పక్షంలో ఆందోళనలో తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. బందర్ రోడ్డు గవర్నర్పేటలోని ఎంబీబీకే భవన్లో సౌత్ సెంట్రల్ జోన్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ 56వ మహాసభ జరిగింది. ఈ సభలో పలు రాష్ట్రాల నుంచి సుమారు 500 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ మహాసభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి టీవీఎన్ఎస్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బీమా రంగాన్ని మరింత శక్తివంతం చేస్తే జీడీపీలో ప్రీమియం వాటా పెరుగుతుందని సూచించారు. బీమా, ఆరోగ్య బీమా ప్రీమియంపై కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న 18% జీఎస్టీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 300 మందికి పైగా పార్లమెంటు సభ్యులను, అనేక మంది కేంద్ర మంత్రులను కలిసి వినతిపత్రాలు అందజేయడం జరిగిందన్నారు. ఈ సమస్యపై పార్లమెంట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగిందని, జీఎస్టీ కౌన్సిల్ ఇటీవల సమావేశమై ఒక మంత్రుల సబ్ కమిటీని ఏర్పరిచి తదుపరి సమావేశాలలో దీనిపై నిర్ణయం తీసుకోవాలని తీర్మానించిందన్నారు. 2024 ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలను కొనసాగిస్తోందని తెలిపారు. బ్యాంకింగు, బీమా రంగాల్లో ప్రైవేటీకరణ విధానాలను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు సిద్ధమవుతోందని తెలిపారు. ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ చాలా స్పష్టంగా తెలియజేసేది ఏంటంటే ఎల్ఐసిలో వాటాలు అమ్మాల్సినటువంటి అవసరం ఏమాత్రం లేదు. ఎల్ఐసికి నిధుల కొరత లేదు, లేదా ప్రభుత్వానికి నిధుల కొరత లేదు. ఏడాదికి దాదాపు 3.5 లక్షల కోట్ల రూపాయలు ఎల్ఐసి నుంచి నిధులుగా ప్రభుత్వానికి ఎల్ఐసి అందిస్తూ ఉంది. 10,000 కోట్ల రూపాయలు ట్యాక్స్గా ఎల్ఐసి అందిస్తూ ఉంది. మొన్న ఒక్క సంవత్సరంలో డివిడెండ్ దాదాపు 10,000 కోట్లు, గతంలో 4,000 కోట్లు, తర్వాత 6,000 కోట్లు ఇటు పాలసీదారులకి అటు కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్లుగా ఎల్ఐసి అందిస్తూ ఉంది. ఇలాంటి తరుణంలో ఎల్ఐసిలో వాటాలు అమ్మి ఆ డబ్బుల్ని ప్రభుత్వ ఖాతాలో వేసుకోవడం అనేది ఏమాత్రం సరికాదని, ఎల్ఐసికి మరింత అటానమీ ఇచ్చి ఎల్ఐసికి మరింత బలోపేతం అయితే కనుక పాలసీదారులకి ప్రయోజనం ఎక్కువ ఉంటుందని కూడా మేము భావిస్తూ ఆ దిశగా చేసేటువంటి నిర్ణయాల్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తామని కూడా మా అఖిల భారత సెక్రటరియట్ మీటింగ్లో నిర్ణయించుకున్నాం. 2020 సంవత్సరంలో జరిగినా కూడా ఈ రోజున చాలా తీవ్రంగా రిక్రూట్మెంటు, కొత్త ఉద్యోగ నియామకాల అవసరం అనేటువంటి ఉన్న వాస్తవం. సో ఎల్ఐసిలో రిక్రూట్మెంట్ని ఇమీడియట్గా టేకప్ చేయాలి అని చెప్పి ఎల్ఐసి మేనేజ్మెంట్తో మేము చాలా తీవ్రంగా అంశాన్ని లేవనెత్తడం జరుగుతుంది. మేనేజ్మెంటు రిక్రూట్మెంట్ విషయంలో సానుకూల స్పందన ఇస్తున్నా కూడా దానికి ఇంకా ఫలితం అనేటువంటిది ముందరికి రావట్లేదు. అది ఒక
నిర్దిష్టంగా ప్రాసెస్ అనేటువంటిది జరగట్లేదు. కాబట్టి ఈ డిమాండ్ను కూడా బలంగా మేము ముందరికి తీసుకువెళ్ళాలి అని చెప్పి ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్గా మేము నిర్ణయించి దాని గురించి కొంత కార్యాచరణని ఆల్రెడీ ప్రారంభించాము. ప్రజలు ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ప్రమాదాల్లో ప్రజల ప్రాణాలను కాపాడేది హెల్మెట్ మాత్రమేనని ట్రాఫిక్ సీఏ ఎం కిషోర్ బాబు అన్నారు. ఎక్కువ ప్రమాదాల్లో హెల్మెట్ ధరించి ఉండటం వల్లే ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు గుర్తించడం జరిగిందన్నారు. ఎలక్ట్రిక్ వెహికల్ అయినా లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని రూపొందించి విడుదల చేసిన హితికా మోటార్స్ ప్రతినిధులను అభినందించారు. రామవరపాడు రింగు సమీపంలోని బిగాస్ హితికా మోటార్స్ షోరూంలో బిజీ RUV 350 మార్క్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ను లాంచ్ చేశారు. ట్రాఫిక్ సీఐ ఎం కిషోర్ బాబు సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ను నగర మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ అధునాతన స్కూటర్లో ఉన్న సాంకేతిక వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలను పాటించాలన్నారు. ఎలక్ట్రిక్ వెహికల్ అయినా లైసెన్సు తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని రూపొందించి విడుదల చేసిన హితికా మోటార్స్ ప్రతినిధులను అభినందించారు. ఈ హితికా మోటార్స్లో ఈరోజు లాంచ్ చేసినటువంటి మోటార్ వెహికల్ విత్ బ్యాటరీ ఈ లాంచ్ చేసిన సందర్భంగా నేను పౌరులందరికీ నా యొక్క పోలీసు తరపున విన్నపం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా అది ఎటువంటి వెహికల్ అయినా మోటార్ వెహికల్ అంటే హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలి. మనకి ప్రాణాలని కాపాడేటటువంటిది హెల్మెట్. ఎక్కువ రేట్ ఆఫ్ లైఫ్ సేవింగ్ ఇన్సిడెంట్స్ ఓన్లీ హెల్మెట్ ద్వారానే మనకి గుర్తించడం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్, హెల్మెట్ ఖచ్చితంగా ధరించాల్సిందే. తర్వాత అది ఎలక్ట్రిక్ వెహికల్ అయినప్పటికీ కూడా లైసెన్స్ అనేటటువంటిది ఇది రిజిస్టర్డ్ వెహికల్ కాబట్టి లైసెన్స్ అనేటటువంటిది వెరీ ఇంపార్టెంట్. లైసెన్స్ అనంతరం హితికా మోటార్స్ నిర్వాహకులు పే హర్షవర్ధన్ మాట్లాడుతూ బిగాస్లో RUV 350 మార్క్స్ కొత్త ద్విచక్ర వాహనాన్ని మార్కెట్లోకి విడుదల చేశామన్నారు. ఈ వాహనం 75 కిలోమీటర్లు టాప్ స్పీడ్లో వెళ్తుందని, 125 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని చెప్పారు. ద్విచక్ర వాహనం అంతా మెటల్ బాడీతో తయారు చేయడం జరిగిందని తెలిపారు. ద్విచక్ర వాహనం కొనుగోలు చేసిన వారికి బ్యాటరీ పైన 5 సంవత్సరాల వారంటీ లేదా 1,00,000 కిలోమీటర్లకు వారంటీ ఇస్తున్నట్లు చెప్పారు. ఆటోమొబైల్ రంగంలో ఇప్పటివరకు ఎవరూ ఇలా వారంటీ ఇవ్వలేదని, తాము మాత్రమే ఇస్తున్నామని చెప్పారు. అందరూ షోరూంకి వచ్చి టెస్ట్ డ్రైవ్ చేసి వాహనాన్ని బుక్ చేసుకోవాలని కోరారు. మనకి బిగాస్ నుంచి కొత్త ప్రోడక్ట్ లాంచ్ అయింది RUV 350 మ్యాక్స్ అని చెప్పి. సో ఇది వచ్చేసరికి టాప్ స్పీడ్ 75 కిలోమీటర్స్ వెళ్తుంది అండ్ మీకు రేంజ్ వచ్చేసరికి అప్ టు 120 కిలోమీటర్స్ దాకా వస్తుందండి. అండ్ ఇట్ కమ్స్ విత్ ఎ మెటల్ బాడీ, అంటే మీకు వెహికల్ అంతా మెటల్ బాడీతో రావటం వల్ల మీకు వెహికల్ అనేది స్టాండర్డ్గా ఉంటుంది ఎక్కువ కాలం. దాని తర్వాత మనం బ్యాటరీ మీద కొత్తగా కొన్న పర్చేజ్ చేసిన కస్టమర్స్ అందరికీ బ్యాటరీ మీద 5 సంవత్సరాల వారంటీ మరియు లేదా 1,00,000 కిలోమీటర్లు సో వారంటీ ఇవ్వటం జరుగుతుంది. ఇండస్ట్రీలో ఇది ఇప్పటి వరకు ఎక్కడా లేదండి. ఇప్పటి వరకు 80,000 70,000 అన్నారు, కానీ మనం 5 సంవత్సరాలు లేదా 1,00,000 కిలోమీటర్ల వారంటీ ఇవ్వటం జరుగుతుంది బ్యాటరీ ప్యాక్కి. సో అందరూ ఒకసారి షోరూమ్కి వచ్చి టెస్ట్ డ్రైవ్ చేసి మీ వెహికల్ బుక్ చేయాల్సిందిగా కోరుతున్నాను. విజయవాడ బుడమేరు వరద ముంపు మునిగి పాడైపోయిన ద్విచక్ర వాహనాలకు న్యూ నవ్యాంధ్ర 2 వీలర్స్ మెకానిక్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఉచితంగా సర్వీస్ అందించేందుకు ముందుకు వచ్చారు. వరద ముంపుతో సర్వస్వం కోల్పోయిన బాధితులకు కొంతైనా అండగా నిలబడేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని అసోసియేషన్ అధ్యక్షుడు ప్రసాద్ స్పష్టం చేశారు. నగరంలోని పైపుల్ రోడ్డు 4 రోడ్ల కూడలి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం వద్ద న్యూ నవ్యాంధ్ర 2 వీలర్ మెకానిక్స్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరద ముంపుకు గురైన ద్విచక్ర వాహనాలకు ఉచిత సర్వీసింగ్ అందించారు. పూర్తిగా నీటిలో నానిపోయి పాడైపోయిన ద్విచక్ర వాహనాలకు కేవలం మానవతా దృక్పథంతో ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయాలన్న ఉద్దేశంతో ఉచిత సర్వీసింగ్ క్యాంపు పెట్టినట్లు తెలిపారు. వరద ముంపుతో సర్వస్వం కోల్పోయిన బాధితులకు అండగా నిలబడేందుకు నవ్యాంధ్ర 2 వీలర్ మెకానిక్స్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ముందుకొచ్చారని తెలిపారు. ప్రతి ఆదివారం 100 ద్విచక్ర వాహనాలకు ఉచితంగా రిపేర్ చేస్తున్నామని, వచ్చే వారం కూడా ఫ్రీ క్యాంపు నిర్వహిస్తామని అసోసియేషన్ సభ్యులు తెలిపారు. న్యూ నవ్యాంధ్ర 2 వీలర్స్ మెకానిక్స్ అసోసియేషన్ వారు మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి తమ వాహనాలకు రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా నాణ్యమైన సర్వీస్ అందిస్తున్నారని వాహన యజమానులు ఆనంద
ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మన తుఫానికి బళ్ళు మునిపోయిన వాళ్ళు చాలా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు చేయించుకున్న డబ్బు లేని చేయించుకోలేని పరిస్థితుల్లో బళ్ళు నీళ్ళలో పెట్టుకుంటే మేము సైతం ఉన్నామని చెప్పి క్యాంప్ పెట్టాము. ఇవాళ వచ్చిన బళ్ళ వరకు 100 బళ్ళ వరకు సాయంత్రం 5 వరకు చేయగలము. కంపల్సరీ వచ్చిన బళ్ళని కంపల్సరీ చేసి పంపుతాం. ఏంటి మేము ₹1 లేకుండా ఫ్రీ సర్వీస్ చేస్తున్నాం. స్పేస్ మాత్రం వాళ్ళే తెచ్చుకుంటున్నారు. మా మెకానికల్ అందరినీ తీసుకొచ్చి ఈరోజు ఒక 25 మంది మెకానికల్ తీసుకొచ్చి సీరియల్ నెంబరు ఇప్పుడు 72 వరకు వెహికల్స్ నడుస్తున్నాయండి. 20 వెహికల్స్ ఇప్పుడు చేసి వాహనాలు చేసి చక్కగా అందించామండి. వాళ్ళందరికీ స్పేర్ పార్ట్స్ వరకు మాత్రమే వాళ్ళు వేసుకుని మిగతాయి మేము ఉచితంగా ఫ్రీ సర్వీస్ చేస్తున్నాం జరుగుతుందండి. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే ఉమామహేశ్వర గారు ఎంతో ప్రోత్సహించి మాకు ఈ సహాయ సహకారాలు అందించారు. వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తూ 2 వీలర్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. జై హింద్. వాళ్ళకి సపోర్ట్గా నేను ఇక్కడ ఇంజిన్ ఆయిల్స్, బ్యాటరీస్ ఏదైనా వాళ్ళకి అవసరం ఉంటే మనం సప్లై చేయడం కోసం ఇక్కడికి వచ్చి వాళ్ళ వెహికల్ నెంబర్స్, ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా ఇక్కడ రాసుకొని సీరియల్ నెంబర్ ప్రకారంగా చేస్తున్నాము. ఈరోజు మొత్తం ఈ 100 బళ్ళన్నీ కూడా కంప్లీట్ చేసి ఈ న్యూ నవ్యాంధ్ర మెకానిక్ అసోసియేషన్ ఈ 100 బళ్ళన్నీ కూడా కంప్లీట్ చేసి సాయంత్రం మేము మళ్ళీ రిటర్న్ అవుతాము. కృష్ణానది బుడమేరు వరద ముంపుతో నిరాశ్రయులై కష్టాల్లో ఉన్న వరద బాధితులకు తాము ఉన్నామంటూ హైఫై యూత్ ఫౌండేషన్ సభ్యులు సాయం చేస్తూ వారికి అండగా నిలబడుతున్నారు. విజయవాడ ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా వరద బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు, దుస్తులు అందిస్తూ హైఫై యూత్ ఫౌండేషన్ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వరద ముంపు ప్రాంతాలైన విజయవాడ, సింగనగర్, పైపుల్ రోడ్డు, వాంబే కాలనీలో వరద బాధిత ప్రజలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు, దుస్తులు అందించడం జరిగింది. హైఫై యూత్ ఫౌండేషన్ సెక్రటరీ కళివరపు రంగారావు, ఉపాధ్యక్షులు ప్రతిపాటి రవి, సహాయ కార్యదర్శి మందా సాంబశివరావు, మీడియా కన్వీనర్ నోకతోటి నాగరాజు, సభ్యులు దుర్గారాజు, బోడపాటి రాజ్ కుమార్, దేవి వెంకటేశ్వరరావు, డిబివి ఆంజనేయులు కలిసి ప్రతి ఇంటికి వెళ్లి బాధితులకు నిత్యావసర సరుకుల కిట్లు, దుస్తులు స్వయంగా అందజేశారు. అనంతరం హైఫై యూత్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ గోట్రు నాగబాబు మాట్లాడుతూ వరద ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 5,000 మందికి పైగా వరద బాధితులకు ఆహార ప్యాకెట్లు, త్రాగునీరు అందించినట్లు తెలిపారు. జనాలకి భోజన ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లు, బిస్కెట్ ప్యాకెట్లు అందించడం జరిగింది. మరి ఇప్పుడు వర్షం తగ్గిపోయి మరి అందరూ కూడా వారి గృహాలకు చేరుకోవడం జరిగింది. మరి కొంచెం వారికి ఏదో ఒకటి నిత్యావసర వస్తువులు అందించాలనేటువంటి ఉద్దేశంతో మా ఫౌండేషన్ తరపున 770 మందికి ఈ నిత్యావసర వస్తువులు అందజేయడం జరుగుతుంది. ఈ వస్తువులు ఎక్కడెక్కడ అందించామంటే గుడివాడ నియోజకవర్గం అయినటువంటి చందుర్తిపాడు, పుట్టిగుంట, అలాగే నందివాడ మండలంలోను, ఇక్కడ విజయవాడలోని ఈ వాంబే కాలనీ, పైపుల్ రోడ్డు ఈ కాలనీలో ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజుతో మరి 770 మందికి మేము నిత్యావసర వస్తువులు అలాగే బట్టలు కూడా వారికి ఇవ్వడం జరుగుతుంది. అనంతరం ఉపాధ్యక్షుడు ప్రతిపాటి రవి మాట్లాడుతూ వరద ప్రభావం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో 770 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు, బిస్కెట్ ప్యాకెట్లు లాంటివి అందించామని అన్నారు. గతంలో ఎప్పుడూ చూడని విధంగా వరద విలయతాండవం చేయడంతో ఎంతమంది ప్రజలు వరద నీటిలో బిక్కుబిక్కుమంటూ జీవించారని తెలిపారు. ఆపద ఉన్న వరద బాధిత ప్రజలను చూసి చలించి మానవత్వంతో సాయం చేసేందుకు ముందుకొచ్చామని తెలిపారు. ప్రభావితాల్లో సహాయక చర్యల్లో భాగంగా ఈరోజు హైఫై యూత్ ఫౌండేషన్ తరపున వాంబే కాలనీలో బాధితులకి నిత్యావసర వస్తువులు, కూరగాయలు సప్లై చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా సహకరించిన కమిటీ సభ్యులకి, మా గౌరవ సలహాదారులకి అందరికీ, మా దాతలకి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీడియా మిత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మానవ సేవే మాధవ సేవ అని మా టీం అంతా నమ్మి ఈరోజు ఎంతో ఇబ్బందులు ఉన్న వరద బాధితులకు మా మానవత్వంతో కానీ, మా గొడ్లెళ్ళేరు మండల ప్రజల సహకారంతో కానీ వీరందరికీ మా వంతు సహాయంగా ఈరోజు బట్టల పంపిణీ కానీ, రైస్ కానీ, కూరగాయలు కానీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి మీడియా సోదరులకు, ఇక్కడున్న గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. బుడమేరు వరద ముంపుతో నిరాశ్రయులైన బాధితులకు సాయం అందించి వారికి అండగా నిలబడ్డారు భారత్ వికాస్ పరిషత్ ఫౌండేషన్ సభ్యులు. వరద ప్రభావిత ప్రాంతం ఉడా కాలనీలో బాధితులకు నిత్యావసర సరుకులు, దుస్తులు, వంట పాత్రలు అందజేసి అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు.
నగరంలోని ఉడా కాలనీలో భారత వికాస్ పరిషత్ అమరావతి, విజయవాడ నగర శాఖ, భారత వికాస్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో వరదల కారణంగా నిరాశ్రయులైన బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి నిత్యావసర సరుకులు, కిట్లు అందజేశారు. నగరంలోని వరద వచ్చినప్పటి నుంచి భారత వికాస్ ఫౌండేషన్ నిరంతరాయంగా ఆహారం, త్రాగునీరు లాంటి విస్తృతమైన సేవా కార్యక్రమాలు నిర్వహించి బాధితులకు అండగా నిలబడ్డారు. వరద ఉధృతి తగ్గిన తర్వాత బాధితులను పరామర్శించి వారికి మనోధైర్యాన్ని చెప్పి ఇంటికి కావలసిన వస్తు సామాగ్రి, నిత్యావసర సరుకులు అందజేశారు. ఈరోజు 1200 కుటుంబాలకు సాయం అందజేశారు. మరికొంతమంది సభ్యులు గుంటూరు జిల్లా పెసర్లంక గ్రామంలో కూడా 600 కుటుంబాలకు నిత్యావసరాలు అందజేశారు. అనంతరం భారత వికాస్ సభ్యులు మాట్లాడుతూ 1963లో ఏర్పడిన భారత వికాస్ ఫౌండేషన్ దేశంలో విపత్తులు వచ్చినప్పుడు ప్రజలకు అండగా నిలిచేందుకు అనేక సేవా కార్యక్రమాలు చేపట్టిందని పేర్కొన్నారు. బుడమేరు వరదల్లో చిక్కుకొని సర్వస్వం కోల్పోయిన బాధితులకు గత కొన్ని రోజుల నుండి సేవా కార్యక్రమాలతో పాటు వారికి వస్త్రాలు, నిత్యావసర వస్తువులు, వంట సామాగ్రి అందిస్తున్నామని స్పష్టం చేశారు. ఎవరు నిజంగా వాళ్ళు సఫర్ అయ్యారు ఫ్లడ్లో చూసి అందరికి కూడా మేము టోకెన్స్ అన్ని సప్లై చేసి వరుసనే పోలీసు వారి సహకారం తీసుకొని వారి పర్మిషన్ తోటి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందండి. చాలా ప్రశాంతంగా ఈ ఏరియా ప్రజలు మాకు సహకరించారు. చాలా చక్కగా ఈ కార్యక్రమం జరిగింది. బ్రహ్మాండంగా ఈ పెద్ద ఎత్తున ఈ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ఎత్తున ఇంతకుముందు కూడా 1000 కిట్లు మేము వేరే చోట పంచడం జరిగిందండి. ఫస్ట్ టైం ఫ్లడ్ రిలీఫ్ ఏరియాలోకి వచ్చి ఇంతకుముందు వేరే ఏరియాకి పిలిచి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఫ్లడ్ రిలీఫ్ ఏరియాలో డైరెక్ట్గా వచ్చి చేద్దామన్న ఉద్దేశంతో ఇక్కడ చేసాము. బాగా సక్సెస్ అయింది. ఇక్కడ ప్రజలు కూడా చాలా సౌమ్యంగా మాకు అన్నీ సహకరించారు. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ముందు కూడా ఇంకొక 1000 మందికి మేము నెక్స్ట్ వీక్లో ప్లాన్ చేస్తున్నాం. 1000 ఫ్యామిలీస్కి మా సభ్యులందరూ సహకారంతో అంతా ఇవన్నీ కూడా ఫండ్స్ అన్నీ కూడా మా సభ్యులందరూ డొనేషన్స్ ఇచ్చినవి. తర్వాత ఈ కిట్ల రూపంలో వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకి గవర్నమెంట్ అనేక రకాల సహాయాలు చేస్తుంది. రైస్ అని ఇలాగ ఇస్తున్నారు. కానీ గవర్నమెంట్ నుంచి ఏదైతే వాళ్ళకి అందుబాటులో లేవో ఆ ఐటమ్స్ వాళ్ళని అడిగి వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని వాళ్ళ నీడ్ ఏంటో తెలుసుకుని దాని ప్రకారంగా దాతలు ఇచ్చిన ఐటమ్స్ తీసుకుని మేము ఒక దూతలాగా వ్యవహరిస్తూ బెనిఫిషరీ అందరికీ కూడా 1500 మందికి ఇవాళ, అలాగే అంతకుముందు 1000 మందికి, రాబోయే కాలంలో కూడా ఇంకా 2-3 వేల మందికి కూడా ఇవ్వాలనే ప్రయత్నంలో ముందుకెళ్తున్నాం. నాకు అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను. జై హింద్. సేవా సమర్పణ 5 సూత్రాల మీద నడుస్తుంది ఇది. ఈ 5 సూత్రాల్లో ముఖ్యమైనది ఏంటంటే పిల్లల్లో సంస్కృతి యొక్క భావాలని నేర్పాలని, బాగా చేయాలని జాతీయ బృందగాన పోటీలు, భారత్కు జానం అనే కార్యక్రమాలు, సేవలో కూడా మనం ఎన్నో ముందు కార్యక్రమాలు చేసుకుంటూ అన్ని బ్రాంచ్ల వాళ్ళని కలుపుకొని, ముందు దాతల వాళ్ళని కలుపుకొని, గవర్నమెంట్ యొక్క సహకారం వాళ్ళందరూ, మా మెంబర్స్ అందరూ కూడా ఆల్ బ్రాంచెస్ అందరికీ సహకరించినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఉండవల్లి సెంటర్ శ్రీ గణేష్ యూత్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఐసిఐసిఐ బ్యాంక్ ఎదురు రోడ్లో ఏర్పాటు చేసిన మట్టి గణపతి స్వామివారు 15 రోజుల పూజలు అందుకొని శనివారం ఘనంగా ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. స్వామివారి లడ్డూను ఉండవల్లి టీడీపీ యువ నాయకులు గాది వినయ్ కుమార్ 87,000 రూపాయలకు వేలంపాట్లో దక్కించుకున్నారు. స్వామివారి మణిమాలను కోడవల్లి నీలిమ 60,000 రూపాయలకు వేలంపాటలు దక్కించుకున్నారు. అనంతరం అంగరంగ వైభవంగా డీజే, కోలాటం, చండీ మేళం, విద్యుత్ దీపాలతో అంగరంగ వైభవంగా ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. పేద ప్రజలకు సేవ చేయడంతో ఆంధ్రప్రదేశ్ కమ్మవారి ఐక్య సేవా సమితి ఎప్పుడూ ముందు ఉంటుందని సమితి అధ్యక్షులు పరుచూరి రామకృష్ణ స్పష్టం చేశారు. విజయవాడ వరద బాధితులకు కమ్మవారి ఐక్య సేవా సమితి ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి వంట సామాగ్రి పంపిణీ చేశారు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.